ఛానల్ స్వీట్ భాష. ఈ రోజు మన వీడియో ఏంటంటే బోనాల పండుగ పిలిస్తే ఇంకా బోనాలు వచ్చినాయి కదండి. ఇంకా రేపు ఈ రోజు పిల్లలకి 2 రోజుల హాలిడేస్ అంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తారేమో. బోనాల పండుగ వస్తే ఫుల్ ఎంజాయ్ ఉంటుంది కదా. ఇంకా మన సబ్స్క్రైబర్లు ఏమని కామెంట్ చేశారంటే పార్ట్ 1 తీసుకొచ్చారు కదా బోనాల పండుగది. ఇంకా పార్ట్ 2 బోనాల పండుగ పిలిస్తే ఇంకా లొల్లి పంచాలు ఎట్టేట్టుంటాయి, పైసలు లేకున్నా అందరు చుట్టాలు రావడము. ఇక సిరీస్ లాగా తీసుకొస్తారా మరి మీ ఇష్టం, కానీ ఒక వీడియో అయితే తీసుకురండి అని మనం కామెంట్ చేశారు కాబట్టి నేను ఈ వీడియో అనేది మీకోసం తీసుకొస్తాము. వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అట్లనే వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో ఎట్లా కింద కామెంట్ చేయండి. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఓయమ్మో పెంటక్క ఆగకుట్ట దబా దబా ఉరుకుతుంది రో. బోనాల పండుగ వస్తుందేమో ఆగుతలేదు పెంటక్క. అవును ఎక్కడిది ఆగకుంటనే ఉరుకుతున్న కాదు. ఏం పండుగను ఏమోషన్లే, నా పానం మీకు వచ్చినట్టే ఉంది. చేస్తే ఒక బాధ ఉంది, చేయకుంటే ఒక బాధ ఉంది. మరి మీరు చేస్తేనే రానే మీరు లేదా జోరు. మాదేముంటది అక్క, ఒక అర్ధ కిలో మటన్ తెచ్చుకొని కిలో చికెన్ తెచ్చుకుంటా ఏ పోతుంది. మా పిల్లలకు మాకు మస్తు మస్తు అవుతుంది. ఇక మా చుట్టాలంటవా చాలా దూరం ఉన్నారు, అయినా పిలవాలంటే నాకు మనసు ఒప్పదు అక్క. ఏమైనా ఉత్తగా పిలవాలి ఎందుకు? ఉత్త పుణ్యానికి వాళ్ళకు తినిపించి తాపించి ఎందుకు పంపించాలి? వాళ్ళేమో ఒక్కటి ఇట్లా ఎన్నడూ ఒక బోనాల పండుగ పిలిపోయి నేనేమో అన్నిటికీ పిలుస్తున్నా, నేను సపోర్ట్ చేస్తానేను అక్క. నీకంటే చుట్టాలు చాలా మంది ఉంటారు. ఇక మీ చుట్టాలు ఉంటారాయా, బావోళ్ళ చుట్టాలు ఉంటారాయే, మరి నీ కొడుకు అత్తగారు ఉంటారాయి, అందరూ ఇవ్వాలేమో నువ్వు. ఇక కొత్తగా పెళ్ళయింది కదా, ఇక పిల్లవకు ఎట్లుంటది నీ కోడలు అమ్మగారిని అందరినీ పిలుస్తావేమో జోరు ఉంటది అని అంటున్నా. ఏం జోరు చెల్లె, ఇక ఎవ్వరు సపోర్ట్ చేయండి, ఇంట్లో నేను ఒకదాన్ని చేస్తా అని ముందు అడుగు నా చెప్పు. కొడుకు సపోర్ట్ చేయడాయి, తండ్రి సపోర్ట్ చేయడాయి, మరి ఇట్లా ఏం కథ? బోనాలు పండుగ చేద్దామా వద్దా అంటే చెయ్యిరి అని ఆయన పోతాడు. ఈయన కొడుకు నడితేనేమో చేద్దామే ఎందుకు చేయొద్దు అని ఈడంటాడు. మరి ₹1 తెచ్చాడు, మరి నేను ఒక్కదాన్ని ఏడు తెచ్చి పెట్టాలి చెల్లి. చుట్టాలేమో గుంపడి ఉండే. అందరి విలువాలి తప్పదు, ఒకరి నుంచి ఒకరి విలువకుండా బాధనే నాయి. అందరు వస్తేనేమో 2 ఆటలు దేవక తప్పదు. ఇట్లా ఇవ్వాలి చెల్లి, ఖర్చు మస్తుగా ఉంటది నాకు. ప్రతి బోనాల పండుగకి ఒక నెత్తి నొప్పి వస్తుంది. అయ్యో ఇంట్లో మగ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళే చెప్పాలక్క, ఇక బావలన్నా చెప్పాలి, ఇక నీ కొడుకన్నా చెప్పాలి. ఏడికైనా తీసుకురావాలి పైసలు, అప్పు సప్పు చేసి అన్న చెప్పాలి. కానీ ఇప్పుడు ప్రతిసారి బోనాల పండుగ అందరు చుట్టాలను పిలుచుకుంటారు. ఇక నువ్వు ఇట్లా ఎప్పుడు పిలుస్తావు మీ వాళ్ళని? మరి ఈసారి విలువకుంటే ఫీల్గారా అక్క? ఇక మొత్తం నీ పానానికే పెడతారు. అమ్మో మస్తుగా అయితే తల్లి ఖర్చు 2 ఆటలు నుంచి 20,000 దాకా అయితే అక్క. ఇంకో మీకని ఇక మందుల ఖర్చు ఎక్కువ ఉంటది. తాగుబోతోళ్ళు చాలా మంది వస్తారు. బోనాలంటేనే తాగుడు అంటారు అక్క చాలా మంది. ఇక వీటికి ఒక 10-15,000 దానికైతే మస్తు ఖర్చు వస్తుంది అక్క. అవన్నీ నువ్వు ఒక్కదాన్ని పెట్టుకోవాలంటే ఏం చేతనైతుంది అక్క నీకు? ఇంట్లో 2 మగ పిల్లలుండి. అదే చెల్లి నాకు ఎక్కడ అర్థమైతే లేదు. ఇక మా బిడ్డ ఒకటే ఫోన్ చేస్తామ్మా బోనాలు ఎప్పుడు అంటే మన ఇంటి కాడ పిల్లలు ఒకటే పండాలిస్తున్నారు. ఇక తాత ఇట్లా చిరుకోపోతారు తీరా అని నేను సంలాస్తున్నా. నా బిడ్డ ఒకటే పండాలుతుంది. ఏం చెప్పాలి? నా బిడ్డలను 2 పిలుస్తున్నా. ఇక వాళ్ళ అత్తగారి పిల్లకి రవ్వ చూసినావు, బిడ్డను ఒకదాన్ని తీసుకుపోయింది కానీ మమ్మల్ని రమ్మని లేదని వాళ్ళ అత్తగారి పిల్ల అవుతారు. మళ్ళీ నా కూడా ఏమనుకుంటారు, అందరు వచ్చిర్రు మా అమ్మగారే బరువై రైలకు, మా అమ్మగారే ఎక్కువైరా, మా అమ్మగారికి చెప్పలేదని అది ఫీల్ అవుతుంది. ఎట్లా ఇవ్వని చెప్పకుండా బాగానే మళ్ళీ వీళ్ళందరికీ చెప్తే నాకు అనిపిస్తుంది, అయ్యో మా అమ్మగారే తక్కువైరా, మా అమ్మగారికి చెప్పకపోతే తినేది బుక్కడని నాకు అనిపిస్తుంది. ఎట్లా ఆలోచించిన కష్టం వేసింది గంపెడు మంది. అవునక్క నువ్వే దావత్ చేసిన ఇక నీ ఇల్లు నింటారు, పండుగ లెక్కనే అవుతుంది అక్క నీ ఇంట్లో. మరి పిలువరాదు, ఖర్చు పెట్టేది తప్పదు. అప్పు సప్పు వేసి పిలువరాదు. నీ కొడుకుతో బావతో అయితే మాట్లాడి ఏమంటారు? మొన్ననే మాట్లాడినా, ఏం మాట్లాడితే ఏమన్నారు? ఏమైతే అవి తీసుకొస్తాను కానీ పిలువు అని అంటారు. ముందుగా మురిపిస్తారు. అందరు వచ్చినాక ఎక్కడికి మా దగ్గర పైసలు పెట్టుకో అని అప్పుడప్పుడు ఉప్పులాడిపిస్తాను నన్ను. నేను ఎట్లా తిండి ఇవ్వాలి చెల్లి? ప్రతిసారి గిట్టనే అవుతుంది. నాకు ఈసారి ఎందుకో మనసు వస్తలే చెల్లి. ఇవాళ ఇష్టం ఉంటే విలువని లేకపోతే లేదని ఇందులో నూకున్నా. ఇంకా 2 రోజులే ఉంది. ఏం చేయాలి? ఇంటికి సున్నాలు వేసుకురు అందరూ. చుట్టాలకు చెప్పుకురు ఫోన్లు చేసి. ఏమైతే ఇంటికి పోయాక మాట్లాడతా. మరి ₹1 తెచ్చి చేతిలో పెడితేనే నేను ఏదైనా ముందట పడి చేస్తా. ఫోన్లు ఇట్లా మాట్లాడతా. ఫోన్లు మాట్లాడమంటే ఎవరు మాట్లాడలేదు. నేను మాట్లాడంటే నేను మాట్లాడాను. నువ్వే చెప్పరాదు ఫోన్ చేసి. ఫోన్కే బరువు అవుతుందా అని నన్నే తింటారు చెల్లి. ఇక అందుకే నేను చెప్తా, పైసలు ఇస్తే నేను చుట్టాలకు పక్కలకు అందరు చెప్పి ఇంకా సామాను అవన్నీ తీసుకొస్తా, మీరు ఇంట్లో పెయింటింగ్ సంగతి మీరు తీసుకోరు అని చెప్తా. మరి ఏమంటారు? ఇంటికి పోయినాక మాట్లాడదాం అనుకుంటే చెల్లి. ఏదో ఒకటి ఇంకా ఇక గట్టి అనుకోలేదు మేము. సరే సరే అక్క, ఇక ఇంట్లో పని చాలా ఉంటది.
ఇక మాదేందమ్మా ఒక్క రూము దులుపుకొని కడుక్కుంటే అయిపోతుంది. ఇక సున్నం వేపియను ఏం వేపియను. ఇక మళ్ళీ నెల ఎల్లమ్మ పండుగ చేద్దాం అనుకుంటున్నాము. ఇక అప్పుడే సున్నాలు గిట్ల వేపిస్తా అక్క. ఇక ఇప్పుడు ఎందుకు ఏమొద్దు. సరే సరే పోయి ఏదో ఒకటి మాట్లాడుకో అక్క. మరి ఇంట్లో ఇక 2 రోజులే ఉంది. మళ్ళీ చుట్టాలు రేపు చెప్తే ఏమంటారు? అగో రేపు అనగానే చెప్తుందమ్మా అని అనుకుంటారు. పో మరి. సరే చెల్లె పోతా గాని కాదు ఈ ఆటల సంగతి ఏందో. ఇప్పుడు మా ఇంట్లో అందరు ఒప్పుకున్నారు అనుకో. ఇక తండ్రి కొడుకు ఒప్పుకుంటే ఈ ఆటల సంగతి ఏందో జర నీ మొగనికి చెప్తే నీ మొగడు మంచి మంచి ఆటలు అగ్గోకి ఇస్తాడు కదా. ఇక బోనాల పండుగకు జర అగ్గోకుంటేనే బాగుంటుంది చెల్లె. మా చుట్టాలేమో మస్తు మంది ఉండే. ఒక్క యాట సరిపోదు, 2 యాటలు జర అగ్గోకి తెమ్మని రాదు. ఒక మాట అయితే చెప్పి చూడు. ఆయన గిరాకు చాలా గిరాకు ఉంటుంది మన ఊళ్ళో కట్టుకోళ్ళ దగ్గర. ఇక ఆయన ఎక్కువ రేటు తీసుకుంటాడు. యాటలను తీసుకుంటే మస్తు మస్తు అవుతుంది. ఆ దేవుని దగ్గర పోయొచ్చు, ఇంటి తినొచ్చు, మిగిలింది మళ్ళీ కొద్దిగా వండుకోవచ్చు చెల్లి. ఇక నీ మొగనికి అయితే ఒక షోలు వేసి అయిపించరాదు. ఏమంటాడు? ఇట్లా పెంటాం వదిలే ఇట్లా ఇట్లా అన్నది అయ్యా నీ వద్దే అనేది చెప్పు. మరి ఏమంటాడు చూడు. అవునక్క మీ మరిది మంచిగానే తీసుకొస్తాడు. ఈ ఆటల కాడైతే నెంబర్ 1 తీసుకొస్తాడు అక్క. ఏడ తెస్తాడో ఏమో గాని ఇక అందరు నాకు గదే చెప్తారు. నీ మొగని విలువ రాదు పిల్ల. బోనాల పండుగకి ఆటలు తక్కువ తెస్తాడు. మేము ఇట్లా పాల్గొడతాం అలా అని అంటుంది కానీ అందరూ అబద్ధాల మాటలక్క. మంది ముచ్చ మాటలే వస్తాయి వాళ్ళకు. ముందు మాట్లాడతారు ఇంకా మనని నూపుతారు. అందుకే ఏమొద్దా నేను ఒక్క మాట ఇట్లా చెప్తారేను. ఇక నువ్వు చెప్పినావు కదా అక్క. సరే చెప్తా తెలియమంటాడు చూస్తా. గదే చెల్లె నేను మాట అంటే మాట మీదనే ఉంటా. ఒక మాట అయితే చెప్పి చూడరాదు. నేను ఓకే అనుకుంటే మళ్ళీ మీ ఇంటికి వచ్చి ఒకసారి అయితే నేను ఇట్లా మాట్లాడతా గాని. సరే చెల్లె ఇక పోతున్నా. ఓ చిన్నోడా బోనాలకు చెప్పరారా? బోనాల పండుగ వస్తుంది. ఇంకా 2 రోజులుండి ఎవరికి చుట్టాలని చెప్పకపోతుంది. మరి చేద్దామని గట్టిగా అనకపోతుంది. మరి చేస్తారా చేయరారా? నీ అయ్యనేమో మూసుకొని తప్పు దాకా మబ్బులు లేచిపోతాడు. నువ్వేమో ఇంట్లోనే తిరుగుతావు కానీ మరి ఎట్లా ఏం కట్టండి చెయ్యిరి చెయ్యిరి అని అంటావు. మరి ఒక్కరేమో 1 రూపాయి ఇచ్చి ఇయ్యరాదు. ఎట్లా కంటేది నువ్వు ఒక్కదాన్ని చెప్పుర్రి. అరే చేద్దామమ్మా, నీకు మొన్ననే చెప్తే కదా చేద్దామని. నేను పైసలు తీసుకొచ్చి నీకు ఇస్తా గానీ నువ్వైతే ఫోన్లు అయితే చెయ్యరాదే. ఏడు కాడికే పోయాము తల్లి అట్లా మాట్లాడతావేందే. ఇక నాయన అప్పటి సంది గట్లనే ఉంది కాబట్టి ఆయన గురించి పట్టించుకోకు. ఇక నేను ఒక 10,000 ఏమో తీసుకొస్తా గానీ నువ్వైతే చేయరాదు. ఫోన్లు అయితే చేయరాదు. ఇంటికి సున్నాలు వేపిద్దామని అలుగుతున్నావు. ఒకటే పని ఏమొద్దు తీ. మొన్నటిసారి పెళ్లికి వేయించింది కదా. ఇప్పుడు వేపియాలని రూల్స్ ఏమన్నా ఉందా? ఏమొద్దు తీ. మళ్ళీ సరే వేయించుకున్నాం కానీ నువ్వు లేని నుండి పంచాయతీ పెట్టకమ్మా. ఒక 5-10 కిలోల కూర అయితే మస్తు మస్తు అవుతుంది. ఇక మా అత్తగారిని పిలుద్దాము. ఇక మన ఆడపిల్లల్ని ఇద్దరిని పిలుద్దాము. అంటే ఎవరిని పిలిచేది లేదు. ఇక 5-10 కిలోల కూర మస్తు మస్తు అవుతుంది. నువ్వు ఆటలు గీటలు అవి ఇవి కోసులు పంచాయతీలు ఏం పెట్టకు. ఖర్చు ఎక్కువ అవుతుంది. మన దగ్గర పైసలు లేనప్పుడు నేను తిరిగానే ఉండాలి చెప్తున్నా. కథ గమ్మతుందేంద్రా? బోనాల పండుగకు ఒక్క యాట గిట్ల దిగండి. పోషమ్మ కాడ యాట దిగాలి. ఏం మాట్లాడుతున్నావు? 10,000 ఇస్తే పండుగ అంతా చేయాలనా? 10,000కి ఏం పండుగ అవుతుంది రా? ఒక్క యాట కావాలంటే 10,000 కావాలి. మన చుట్టాలందరూ పిలవాలి. వీళ్ళే సరిపోతారు. ఏ గాలను పిలిచి బోనాల పండుగ చేసుకుంటే ఏం మంచిగా ఉంటది. మా అమ్మగారిని పిలవాలి. మా అమ్మమ్మని పిలవాలి. ఇప్పుడు మీ అత్తగారు అందరు వస్తారు. మన అక్కలను పిలవాలి, మన చెల్లెని పిలవాలి, వాళ్ళ అత్తగారిని పిలవాలి, వాళ్ళ ఆడపిల్లలను పిలవాలి. మస్తు అవుతారు చుట్టాలు. 2 యాటలు వేయింది ఆ కాడ కథ కాదు నాయన. ఇక 10,000 కాదు ఏం కాదు. 25,000 నా దగ్గర నా చేతిలో పెడితేనే మంచిది. ఇంటికి చిన్న ముద్దంత లేదు రా పండుగ పూట. నువ్వు ఏదో మీద మీద వేసుకొద్దాం పాటు. ఏకుంటే నిమ్మలంగా ఉండదురా. ఎప్పుడు వేస్తాము? ఓ అమ్మ, 2 ఆటలు ఎందుకే? నువ్వు పెద్ద పోకడ పోతావు. పైసలు లేనప్పుడు లేని తీరుగానే చేసుకుందాము అని అంటే ప్రతిసారి వివేలు ఉంటది. ఇక ఎవ్వరు విలువకే మనం వేసుకుందామంటేనేమో అందరిని పిలుస్తావు. ఇక పీకల మీదకి పెట్టుకుంటావు. ఇక ఏమంటావు? అవి చూడు ఇన్ని పైసలు ఖర్చు అయినాయి, అన్ని పైసలు ఖర్చు అయినాయి అని అంటావు. ఎవడు పెట్టమంటుంది నిన్ను? లేనప్పుడు గీల మనల్ని దగ్గర విలువ రాదు. అందరు పిలుస్తుంటేవేమే నువ్వు? మీ అమ్మమ్మ లేదు నీకైతే ఇక పండుగ చేసుకున్నట్టే ఉండదు కాదు. ఏమైనా రావాలి, తినాలి, తాగాలి, పోవాలి. ఇదే ఉంటది. నాకు తెలియదు దాని గురించి. ఏమొద్దు ఎవ్వడేమొద్దు అమ్మ. సప్పుదాకోకు. నాయన చెప్పిందంటే తిట్టనే తిడతాడు. పైసలు లేనికి ఇవన్నీ ఎందుకు రా, మరి ఇంతమంది ఎందుకు అని తిట్టనే తిడతాడు. నువ్వు సప్పుదాకు ఉండమ్మా. మరి నేనైతే 10,000 ఇస్తాను. నా దగ్గర గర్వి ఉన్నాయి. నీ ఇష్టం ఉంటే పెట్టుకొని చెయ్యి, లేకపోతే లేదు. మరి ఇక నీ ఇష్టం. నువ్వు నీ అయ్య ఏమైనా గిట్లా ఊర్వశాల శాతం చేస్తారేంద్రా? ఎవ్వడొద్దు నీకు. ఇక ఆలీలు పిలుస్తేనేమో ఇక పుణ్యానికి వచ్చిన తిండి తిందాము తాగుదాము అని ఉరుకుతా ఉంటారు. సంకలు కొట్టుకుంటా ఇక మన ఇంటికి పిలుస్తామంటేనేమో ఇంకా ముందు అవుతున్నారు. ఏమొద్దు నేను మీ అయ్యతో మాట్లాడతా. మీరు అన్ని పైసలు ఇవ్వకూడదు నాయన, నేనే పెట్టుకుంటా. ఇంక 20,000 కానీ 30,000 కానీ నేనే పెట్టుకుంటా. కానీ నువ్వు నీ అయ్య కలిసి 25,000 నా చేతిలో పెట్టుడు. 2 ఆటలకి నీ పైసలు అన్ని పోతాయి. ఇంకా సీతాను
ఇస్తారంటే విలాసలు బోనం ఖర్చు ఇవన్నీ నేను చూసుకుంటా, ఇంట్లో చిన్న ఖర్చు గిట్ట నేనే చూసుకుంటారా? మీరు కాదు అందరినీ పిలుద్దామంటే ఏ దావతే వద్దంటే వద్దంటారా? ఎట్లా కట్టి మళ్ళీ శాతం చేస్తారు? ఇంకా కష్టాలు చేస్తలేరు. మీ పిల్లం వచ్చింది తండ్రి, మరి మీ అత్తగాని ఏ దావత్కో పిలవకపోతుంది. అదేంటి పిలుస్తలేవు మరి మీ అత్తగారు పిలువారా? అన్ని ఇందాలు చేసినప్పుడు అందరినీ పిలవాలి. దగ్గర దగ్గర వాళ్ళని పిలుస్తాము, దగ్గర దగ్గర వాళ్ళని పిలుచుకొని చేసుకుందాము, తిందాము, తాగుదాము అని అంటున్నావు. మళ్ళీ ఇలా కొంచెం టీ తాగొస్తలే మారా మరి గట్టి పిలవాలి మన ఇంట్లోకి. ఇట్లా ఏం మాట్లాడుతున్నావు? మీ నాయనతో మాట్లాడి ఏంటి సంగతి? అత్తమ్మ చాయ్ తాగవా? ఎక్కడ పోయినా పొద్దుసండి చూస్తున్నా చాయ్ మసలి మసలి ఉడుకుడుకు చాయ్ పోదామనేసరికి నేను ఎక్కడో పోయినవు. చాయ్ పోస్తారా అత్తమ్మ, తాగుతావా? ఏమొద్దు ఏ నాఫీసర్ నాకేముంది, ఇక చాయ్ తాగకపోదు నా గాని నువ్వైతే తాగుకో. ఇంకా మీ మామ రాలేదా? ఎక్కిపోయినావు. ఏడా అత్తమ్మ, మామ ఇంకా రాలేదు. ఎక్కడ పోయిండో ఎక్కడుండో ఏడ కూర్చొని మాట్లాడుతుండో. యాలీల దగ్గర కూర్చొని పొంకరాలే సరిపోవు. మరి బోనాల పండుగ వస్తుంది, మరి ఎవరు చెప్పుదాము ఏం కథ? ఏమేం చూద్దాము, చేద్దామా వద్దా అని ఒక్క మాట కన్నా నాతో మాట్లాడు. ఆయనకు తెలియదా? ఏమైనా తిరుగుతాడో, పొద్దుగల మబ్బులే పోతాడు. అమ్మాయిలాగా వేస్తుండు, కష్టం పొలం కాడన్నట్టు పోతాడు. అక్కడనే ఉంటాడు. 10 గొట్టంకి వస్తాడు. వచ్చి ఇంత షాయి తాగుతాడు, ఇంతసేపు అరుగుతాడు, మళ్ళా పోతాడు. ఇక తినే టైంకి వస్తాడు, తింటాడు, పంటాడు, మళ్ళా పోతాడు. మరి ఈ అందరు ఊరంతా పండుగ చేసుకుంటారు, మనం చేసుకుందామా వద్దా, ఎట్లా ఏం కథ అని ఇంత సంసారం మీద ఇంత ఫికర్ లేదు మీ మామకు. ఏమనంటే కష్టం, ఈడేమో నా మీద మోసుకుంటుండు. అందరికి ఇప్పుదామంటే విన్నామా, నువ్వు ఉన్న దాంట్లో సర్దుకున్నావంటేనే వీడంటాడు. మరి రేపు వాళ్ళ ఇళ్ళ పండుగలకు పిలుస్తారేమో మనం పోక తప్పదు. ఉత్త పుణ్యం మన దావతకు ఏమో పిలవం గానీ ఆ దావతకు పోవాలంటే ఎట్లా పోబుద్ది అవుతుంది అమ్మా. ఈడేమో అట్లా మాట్లాడుతుండు. ఇక సంవత్సరానికి ఒక్కసారి కదా బావ, అందరికి చెప్పాలి. అత్తమ్మ అన్నది కరెక్టే, ఎవరు చెప్పకున్నా కష్టమే. ఇప్పుడు అత్తమ్మ దిక్కు ఎంతమంది చుట్టాలు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అమ్మమ్మోళ్ళు, ఇక అందరు వాళ్ళ ఆడపిల్లలు, ఇక అందరికి చెప్పాలి. ఇప్పుడు మన ఇంటి ఆడపిల్లకి చెప్పాలి, మా అమ్మగారికి చెప్పాలి. మస్తు చుట్టాలు అవుతారు బావా. చేద్దామా వద్దా? మరి ఇప్పుడు మామయ్యకి ఇట్లా సపోర్ట్ చేయాలి కదా, ఆ అత్తమ్మతో మాట్లాడాలి కదా ఇట్లా చేద్దామా వద్దా అని. నిజంగా మామ ఎక్కడ పోతే అక్కడనే పోతాడు. నువ్వు ఇట్లా మస్తు మాట్లాడుతున్నావు కాదే, పైసలు లేనప్పుడు ఉన్న దాంట్లోనే సర్దుకొని చేసుకోవాలని నేను అంటున్నా. ఇక మా అమ్మ ప్రతి బోనాల గివేళ్ళి మా అమ్మతో అందరికి చెప్పాలి, మా అమ్మగారికి చెప్పాలి, మా అమ్మమ్మకి చెప్పాలి. అంటే సరే వాళ్ళు పిలుస్తారు, మనం ఇష్టం ఉంటే పోవాలా లేకపోతే లేదు. పిలిచే దగ్గర కల్లా పోతామా కానీ కాదు. ఎప్పుడు చూడు మరి పైసలు లేదు, గంటగనం ఖర్చు, వేల వేల ఖర్చు ఎందుకు ఎంత పుణ్యానికి. ఇప్పుడు ఈ ఆటలు 2 ఆటలు అంటే ఊకైతే నా దగ్గర 10,000 ఉన్నాయి, నేను ఏడికైనా ఇస్తాను ఇట్లా అని అంటున్నా. 10,000 ఏడు సరిపోతే 25,000 అని అంటుంది. 25,000 అంటే మామూలు అని అవసరమా? గంత పెద్ద ఖర్చు, పెద్ద పెద్ద దావత్ చేసిన వాళ్ళన్నా గంటగనం చేయరు. ఈమె చిన్నదానికి ఇంత పెద్ద ఉరుకులు ఆడుతుంది. ఏమనాలి చెప్పు? ఇప్పుడు మా నాయన వస్తేనేమో మా అమ్మనే తింటాడని నేను సప్పుడు చేస్తలేను. అమ్మ గీలకి చెప్దామంటే కాదు కాదు అందరికి చెప్పాలని ఆమంటది. మరి మొత్తం వేసుకోద్దని నేను అంటున్నాను. మరి కోపం రాదా చెప్పు? ఉన్న దాంట్లో సర్దుకోవాలంటే ఆమె కాదంటే కాదని అంటది. ఏమో ఇక ఆమె ఇష్టము, నీ ఇష్టం ఏమని వేసుకోరు. నువ్వు ఇట్లా అట్లనే అంటున్నావు, అందరికి చెప్పాలి అని అంటున్నావు నువ్వు ఇట్లా. ఏమో అమ్మ, నీ దగ్గర పైసలు ఉంటే వేసుకోరు మరి. అయ్యో గట్లా ఒక్కదాని మీద ఎత్తేస్తే ఎట్లుంటది బావా? అత్తమ్మ ఒక్కతే ఎంతగానో ఖర్చు పెట్టే చెప్పు. ఇప్పుడు తాగుడుకు అవుతుందా? ఇక మస్తు పైసలు తాగుడికే అవుతుంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ సప్పదాకా ఉండరు, తినిపోదాము అని అనరు. తాగుడికే కూర్చుంటారు. ఇక తాగుడు ఎప్పుడు తెస్తారా? తాగుదామా, తిందామా, పోదామా? ఇక పోదామని ఇట్లా అనరు. ఇంకా తెల్లారి ఇక పలారం బయట తొట్టెలు తీస్తారు కదా, ఇక వీటి కోసం ఉందామని చూస్తారు. ఇక మిగిలిన తుంకలన్నీ తెల్లారి తింటారు. మళ్ళీ తాగుడేది అని తలుగుతారు బావా. మస్తు ఖర్చు అవుతుంది నువ్వు అనుకుంటున్నావు కానీ. చూడరా నేను గట్ల ఎత్తాడు మచ్చమింటలే నా మాట ఒకటే పందలుతుండు. వద్దమ్మా పైసలు ఎందుకమ్మా అని తలుగుతుండు. ఏదో ఖర్చు ఉండలేక అప్పు సపోర్ట్ చేసి చెయ్యాలి నాయన అని చింతలేదు. ఇప్పుడు చుట్టాలు వస్తారు, సరే మీ అత్తగారు వస్తారు, ఇక మా వాళ్ళు వస్తారు, అందరు వస్తారు. వాళ్ళకి తాగుడు కానీ అవుతుందా? నేను తాగుడుకి 1 రూపాయి పెట్టుకోను. 5 దేక తప్పదు. ఏది బావా ఇంత దూరం వచ్చామని ఇక మీ అన్నదమ్ములు అని అడుగుతారు. అప్పుడు ఇక నా మూసాన్ని పోయి తెస్తారు. ఇక మా అమ్మగారు వాళ్ళు వీళ్ళు అడుగుతూనే ఉంటారు. ఇక అడుగు తీక తప్పదు. అందుకే కలిసి అప్పు బిడ్డ జరి శ్రీరామంటే ఇది నా మాట. ఇక ఏమంటారంటే ఇక అస్సలు దైస్తలేదు నా మాట. వద్దమ్మా అని అమ్మ బొన్నచండి అని కలుగుతుండు. ఏం చేయాలమ్మా? ఇప్పుడు మీ పెళ్లి కాక ముందు కన్నా మీ మామ 2 యాభలం కోసేది. ఇక ఇప్పుడు ఇంకెక్కువనే కలుగుతుంది కానీ ఇక తండ్రి సపోర్ట్ చేయడు, కొడుకు సపోర్ట్ చేయడు. నేను ఒక్కదాని ఏం పని చేయాలి బిడ్డ? చెప్పరాదానికి సిగ్గొత్తట్టు. అమ్మో ఏమైందిరో? అత్త కోడలు కొడుకు జోరుగా ముచ్చట పెట్టుకుంటారు బోనాల పండుగ గురించా?
అబ్బో జోరుగా ముచ్చట పెట్టుకుంటున్నావు, నువ్వు ఎక్కడ పోతే అక్కడికి పోయి నీకు పని మీదనే ఉంటది చింత. మరి సంసారం మీదేముంటది పీకరు. అయ్యో నేనేం చేయాలి? నేనేం చేయాలని అంటావు? మంది మొగళ్ళందరూ గుర్తునే ఉంటారా? మరి బోనాల పండుగ ఎట్లా చేయదాము, ఏం కథ, మరి ఖర్చు ఎంత అవుతుంది, మరి ఏడికి వెళ్ళేస్తానికి ఇంత అసలు లేదు పికర్లేదు, ఏమైనా తిరుగుతాను పోతాము. ఇక చుట్టాలందరూ రాగానే ఇక తాకుతా కూర్చోగా బట్టి కూర్చుంటాము. ఇక తాగగానే ఏయో మాటలు అవి ఇంత పొడుగు మాటలు వెళ్తాయి. ఇప్పుడేమో తప్పు చేయి సరి చేయవు, మరి ఎట్లా ఉన్నట్టు పండుగ చేయదామా వద్దా? మంది అందరు చుట్టాలకు చెప్పుకోరంట నిన్ననే. ఇంకా 2 రోజులే ఉంది, మరి మనం ఎప్పుడు చెప్పుదాము, కలిసి చెప్పుదాము లేకుంటే లేదు. మరి ఏమంటావు? ఒక్క నాడ ఇంతసేపు కూర్చొని మరి ఇట్లా ఏదాం రాని కొడుకుని అడిగేది లేదు, నాతో ఒక మాట చెప్పేది లేదు. మరి ఎట్లా అనుకుంటున్నావు, చేయొద్దు అనుకుంటున్నావా? అరే శ్రీరామే, ఇక నేను 20,000 తెచ్చిస్తా గానీ ఇక 2 ఆటలు నేను తెప్పించే బాధ్యత నాది. నేను తెప్పిస్తా గానీ శ్రీరాము మీ అమ్మగారికి ఇస్తావా ఎవరికి ఇస్తావా నీ ఇష్టం. గిట్లా అన్నావు మంచిగా ఉంది. కాదు ఇదే మాట మరి ముందుగా చెప్తే కాదా? 2 రోజుల ముందు చెప్తే నేను అందరికి ఫోన్లు చేసి చెప్తుంది కదా. అందరు ఎదురు చూస్తుండొచ్చు, ఏది మా వాళ్ళ ఇంటి కాడ ఇక బోనాల పండుగ అంటే ఇంకా ఫోన్ చేస్తానే అని ఎదురు చూస్తుండొచ్చు. నువ్వేమో తీర దగ్గరకు వచ్చినాక చేద్దామని అంటున్నావు. ఇక సరే కానీ అంత మంచిగానే ఉంది కానీ మరి అప్పు చేసి తప్పు చేసి ఏడు తెస్తున్నావో ఏమో కానీ అప్పు అంతా నా పాలన పెట్టామనుకో తర్వాత మంచిగా ఉండదు. ఇక అప్పు తెస్తున్నావో లంగతనం చేస్తున్నావో దొంగతనం చేస్తున్నావో ఏడికైనా తెచ్చిస్తా అంటున్నావు నయమే. ఎన్నడానని మాట బాగానే అన్నావు, ఈసారి మళ్ళీ ఏమైనా ఉంటే మాట్లాడితే నా మీకే అంటున్నావు కానీ తర్వాత మరి ఈ అప్పు చేసినాక అప్పు చేసినా కట్టుకోవే అని నా పాన మీద అయితే మంచిగా ఉన్నది. ఇక తెచ్చిస్తాను నేను చేస్తా. సరే మరి అందరికి ఫోన్ చేయనా? అరే చెయ్యే, అగో గిసొంటి మాటలు మాట్లాడితేనే నాకు కోపం వస్తుంది చెప్తున్నా. మళ్ళా ఇక నేను ఏడికేనో ఏ కష్టం చేసో ఏ పని చేసో నేనైతే తెచ్చి నీకైతే 20,000 నీ చేతిలో పెడతా అంటున్నావు కదా. చెయ్యి, అందరికి ఫోన్లు చెయ్యి, జబర్దస్త్ ఏదాం రావద్దు. గట్లా మంచిగా ఉంది. మరి అందరికి ఫోన్ చేయడం షురు చేయనా ఇక? చెయ్యే. మీ అక్క ఫోన్ చేస్తున్నట్టుంది, యాదలోనే ఉంది. హలో అక్క. వదినే ఫోన్ చేస్తలేరు, చాలా రోజులు అవుతుందని చేసిన. కాదు వదినే నేను చేస్తలేనా, మీరు చేసి మాట్లాడరా వదినే? అన్న ఇట్లా మంచిగుండా, అందరు మంచిగుర్రా? మీ అన్న అందరం మంచిగా ఉన్నాం కానీ ఇక ఫోన్ చేయమంటే బ్యాలెన్స్ లేవమ్మా, ఆయన పని తీర్తలేదు. ఇక బోనాలంట ఈ ఆదివారం నేనే ఫోన్ చేద్దాం అనుకుంటున్నా, నువ్వే చేస్తున్నావమ్మా, యాదిలు ఉన్నావు. గదే వద్దే, గదే ముచ్చట ఎరుకైంది. మా అమ్మగారి కడ పండుగ అయితే బోనాల పండుగ అయితే నాకు ఎరుకుండదా అని ఇక గదే విషయంతో ఫోన్ చేసిన. ఇక మా ఇంటి పక్క ఆ రాములమ్మ కోడలు లేదా వాళ్ళ అమ్మమ్మలు మానవురే కదా, ఇక ఆ పోరంటికి మా అమ్మమ్మ ఇంటికి పోవాలి ఎల్లుండి బోనాలంట అని అంటుంది. అయ్యో మా అమ్మగారి కడ బోనాలు అయితే నాకు ముందు ఎరక కావాలి కానీ ఇది ఏంటంటుంది, ఏ మా ఊర్లో ఎందుకున్నాయి అమ్మ బోనాలు, లేవు లేవని నేను అంటున్నా. నిజమేనా వద్దే మరి? నిజమే అమ్మా. అయితే కదే మీ అన్నకి ఇప్పుడు చెప్తుండు, మరి ఫోన్లు చేయనా వద్దా అని అడిగినా. మరి పండుగ చేద్దామా వద్దా, ఏదో సప్పుడు చేస్తలేమంటే చేద్దాం ఇక నిన్న మననేమో సప్పుడు చేయలేదు. ఇక పైసలు ఉన్నాయో లేవో ఇక సరే సప్పుడు తప్పుకున్నామని నేను అనుకున్నా. మళ్ళీ తీరా ఇప్పుడు వచ్చినాక ఇక సరే పైసలు తెస్తా కానీ చేయనైతే అందరికైతే చెప్పు అని అంటుండు మీ అన్న. ఇక అందుకే అమ్మ ఫోన్ చేయమని ఫోన్ తీస్తున్నా, ఇక నువ్వే చేస్తున్నావు, యాదలుండి నీ చెల్లి అని చెప్తున్నా. అవునా, సరే సరే వదిలే. మరి మీ అన్నకు ఫోన్ చేసి అయితే చెప్పు. సరే సరే ఇక మీ అన్నతో మాట్లాడిస్తా, మా అన్నకు ఫోన్ చేసి. సరే సరే వద్దే, మంచిది మంచిది, వస్తాం తీ. సరే అమ్మా. ఏమైంది, ఏమంటుంది మా చెల్లె? ఏమంటుంది, వస్తా అంటుంది. ఇంకా ఇటు పక్కన రాములమ్మ కూడలి అమ్మమ్మల్లూరు ఇవుడే కదా మనూరే కదా. నా పిల్ల అంటుందంట మా అమ్మమ్మ ఇక్కడ బోనాలు పోవాలి ఎల్లుండి అని చెప్తుంటే ఇక మా అమ్మగారి ఇక్కడ బోనాలు అయితే నాకు ముందుగా తెరక కావాలి. మా అన్న ఇంకా ఫోన్ చేయలేదు, మరి మా వద్ద ఇట్లా ఫోన్ చేయలేదని పరిశాన్ అవుతుందంట. ఇక అందుకే ఫోన్ చేసిందంట. ఇక నేనన్నా నిన్న మొన్న ఇక చేస్తాము చేయమనుకున్నాం, రగ్జర డౌట్ మీద ఉండే. ఇప్పుడు మీ అన్న చేద్దామని అంటే ఫోన్ చేద్దామని ఫోన్ తీస్తున్నా, నువ్వే ఫోన్ చేసినావంటే సరే సరే వద్దే, మంచిది మంచిది. మరి మీ అన్నతో మాట్లాడితే అన్నకి ఫోను అన్నం చేయమని మాట్లాడమని రమ్మను అంటే సరే సరే అమ్మా అన్నతో మాట్లాడిపిస్తుంది అని పెట్టేసినయ్యా. మరి మీ చెల్లెకు ఇంకొక చిన్న చెల్లెకు నువ్వు చేస్తావా నేను చెయ్యనా? మా చిన్న బావ గిట్ల నేను చేసి మాట్లాడతా గానీ ఇక మా వాళ్ళు ఇద్దరికి నేను చేస్తా, నేను ఏం చేయను కానీ మీ అమ్మగారికి చెప్పుకో, నీ కొడుకు అత్తగారికి చెప్పుకో, ఇక మీ వాళ్ళకు మీ అమ్మమ్మ వాళ్ళకు చుట్టుపక్కల వాళ్ళకు చుట్టాలకు నీ ఇష్టం వచ్చిన వాళ్ళని చెప్పుకోవే. 2 ఆటలు మస్తు మస్తు అయితే నేను 2 ఆటలు ఇప్పిస్తా. ఇక మందు పెట్టుకుంటారా, చికెన్ తెచ్చుకుంటారా, ఇస్తరంటలు గిలాసులు ఆ బోనం ఖర్చు అవంతా ఇక మీ ఇష్టమే. పెడతలేను అని ప్రతిసారి ఇజ్జత్ తీస్తున్నారు కదా. ఈసారి 20,000 ఇస్తలేండి, ఏం చేస్తారో చేసుకోరి. సరే సరే ఇక మా అమ్మగారికి ఫోన్ చేసి మాట్లాడతా. హలో అన్న, ఏం చేస్తుర్రు? ఏం చేస్తలేంరా, ఏం చేస్తుర్రు? మేమా ఏం చేస్తలేమన్నా, ఎల్లుండి ఆదివారం బోనాలు తీస్తున్నాము. ఇక బోనాల పండుగ రవి ఇక వదిలేకి ఇట్లా అందరికి చెప్పు. ఇక అమ్మకు నాయనకు అమ్మ నాయన ఇంటికాడనే ఫోన్ ఇయ్యి మాట్లాడతా. ఏడరా, నేను బయట ఉన్నా, ఇంటికి పోయినాక ఫోన్ చేపిస్తా.
సరే చేపిద్దు గానీ పిల్లలకి చెప్పు వదిలేకి చెప్పు అందరికి చెప్పు అందరు సరి 3 రోజులు ఇక్కడనే టెండర్ వేయాలి మళ్ళీ వచ్చి అప్పుడే పొద్దు కంగురుతామంటే కాని పని మీ బావ బందోబస్తు చేస్తున్నారు 2 ఆటలను కోస్తాడంట ఇక మంచిగా ముందే మూట అన్ని చదువుకుంటారు నిమ్మలంగా ఉంటాడు రారి అగడగడని రాకూరి వదిలేకి ఇట్లా చెప్పు పిల్లలకు 2 రోజులు సెలవులే ఉన్నాయి కదా నీ పెట్టాల్సిన అవసరమే లేదు ఇక ఆదివారం సోమవారం ఉండి మంగళవారం పొద్దుగా లేచిపోదురన్నా నేను ఏడుంటట్టున్నమ్మా ఇక నాకు డ్యూటీ ఇక డ్యూటీ దిక్కే తిరగాల నేను కానీ ఇక మీ వదిన పిల్లలు ఉంటారేమో అయ్యో అట్లాంటివన్నా డ్యూటీకి ఒక నాడు లీవ్ పెట్టుకోరాదు ఇక మీ బావ ఒకటే ఫీల్ అవుతుండు మీ అన్నదమ్ములు వచ్చి ఒక నాడు నిద్ర చేస్తలేరే ఎప్పుడు వచ్చి అప్పుడే ఊరుకుతురు మన పెళ్లిలో ఇట్లా ఎప్పుడు వచ్చి అప్పుడే ఊరికిర్రు మళ్ళీ ఫోన్ చేయడం వస్తేనే ఊరు పోతేనే ఊరు ఏం లేదు ఇదే నా మర్యాద అని తింటుండన్నా మీ బావ జర వచ్చి 2 రోజులు ఉండిపోరాదు ఏమైతుంది పిల్లలకు సెలవులే కదా ఒక్కరోజు లీవ్ పెట్టరాదు మా కోసం సరే తీసేలే మంచిది సరే అన్న మంచి ఇంటికి పోయినాక ఫోన్ చెయ్యి ఏమంటుండే మీ అన్న వస్తాంటుండా రా అని అంటుండా వస్తాడంట వస్తారు ఇక బావ ఇక బందోబస్తు పెడతాడుగా ఏది పెట్టినా తిండి తాగుడు మాది మంచిగా దొరుకుతుందా అని ఇక పుణ్యానికి తినిపోవచ్చు అని వస్తారు కాదే ఇప్పుడు మా చెల్లెతో ఇప్పటిదాకా మాట్లాడినావు రర్రి అని చెప్పినావు అంతే గాని మరి పిల్లలని తీసుకురా 2-3 రోజులు ఉండురు అని ఒక మాట నన్ను అంటివానే అదే మీ అమ్మగారికి ఫోన్ చేయగానే మీ అన్నతోనేమో పదే రర్రి అన్న అప్పుడే వచ్చి అప్పుడే ఉరకకుర్రి 2-3 రోజులు ఉండిపోదురు అని అంటున్నావు ఇంటి ఆడపిల్లలతోనేమో చక్కగా మాట్లాడు శాత కాదు కానీ ఇక మీ అమ్మగారు అనగానే డుర్రు కొడుతున్నవేందే ఓ అమ్మో గిట్ల ఫీల్ అవుతున్నావు నువ్వు ఎట్లన్నా కష్టమేందయ్యా నీతోని ఇక మా వాళ్ళకి ఏం ఎక్కువ పెడుతున్నా మీ వాళ్ళకి ఏం తక్కువ పెడుతున్నా నేను ఎప్పుడు వచ్చి ఉంటలేరు ఇక మీ ఆడపిల్లలు ఎట్లా ఉంటుంది మీ అక్క చెల్లెలు ఉంటలేరా చెప్పు వచ్చి 10 రోజులు ఉంటారు మన పెళ్లికే 10-15 దినాలు ఉండిపోయి ఈ హాస్టల్ కొనొచ్చు ఏముండదు అని నేను అన్ని పుసుకున్నా ఇక మా వాళ్ళతో అయితే నీకు ఏమైతుంది మా వాళ్ళు అంటేనే ఓర్వవు నువ్వు సరే తీ అప్పుడే వచ్చి అప్పుడే పొమ్మంటది ఏముండదు అని చెప్తుంది నీ తిండి తాగుడు అంత తిని తాగిపోతున్నారు అట్లా మాట్లాడతావు నువ్వు నాయనా మనకి ముచ్చట పాతదే కదా ఆలోళ్ళనగానే ఒక తీరు చూస్తుంది మనోళ్ళనగానే ఒక తీరు చూస్తుంది ఇక ఆమె గురించి తెలిసిందే కదా నువ్వు ఇంకో తీయరాదు ఎన్ని రోజులు ఉంటారు వండుకొని నిమ్మలంగా వాళ్ళే వండుకుంటారు వాళ్ళే తిని తాగిపోతారేమో తీయరాదు ఇక లక్కున్నాక ఆమెకి వాళ్ళకేంది బాధ ఇగో ఇదే నువ్వు వీడియో ఎట్లుంది మనలందరికీ నచ్చింది అనుకుంటాం నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోరు లైక్ చేస్తే ఏమిటంటే మన ఛానల్ ఇంకా ముందుకు పోయి ఈజీగా గ్రో కనుక అవకాశం ఉంటుంది కాబట్టి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం అప్పటి వరకు చూస్తున్నానండి స్వీటీ భాష బాయ్ అందరికి మళ్ళీ కలుద్దాం